నా టెస్ట్ మనీలో మీకు అర్థమైందని నేను టెస్ట్ మనీ చెప్పిన కానీ నా లైఫ్ గురించి నా టెస్ట్ మనీలో చెప్పినప్పుడు మీరు గమనించండి, నాకు అప్పుడు అర్థం లేదు. ఇన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు రాజమండ్రి వచ్చి 13 సంవత్సరాల సర్వీస్ నాది ఈ డిపార్ట్మెంట్లో. నేను అనుకునేవాడిని రాజమండ్రిలో అంటే షిఫ్ట్ డ్యూటీ ఉంటుంది రాజమండ్రిలో, ఏదో ఒక సైడ్ వింగ్ అంటే క్రైమ్కి కానీ సిఐడి కానీ ఇంకా ఏవైతే ఉన్నావో ఈ సైడ్ వింగ్, ఇంకా ఈ దాడి చేస్తారుగా, ఇది డబ్బున్న వారి మీద దాడి చేస్తారు, దీని పేరు ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతా. అంటే ఈ సైడ్ వింగ్స్ అంటే ఈ సాయంత్రం వరకు డ్యూటీ ఉంటే నైట్ డ్యూటీలు ఉండవు. ఈ ఫీల్డ్తో మంచిగా నేను ట్రైనింగ్ 9 నెలలు ఉన్న ట్రైనింగ్ అండి. సరిగ్గా ఇలాగే ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, మా ట్రైనింగ్ పొడిగించేశారు. అది పొడిగించేస్తే సంవత్సరం దాటేసిందండి ట్రైనింగ్. బాగా వినండి, ముగించేస్తాను. సంవత్సరం దాటేస్తే అసలు 9 నెలల ట్రైనింగ్ అంటేనే చాలా కష్టం. అక్కడ మామూలుగా ఉండదు ట్రైనింగ్, ఏదో పోలీసు అని ఇలా పెద్ద జబ్బలాగరేసుకుని వెళ్ళిపోతాం, కానీ జబ్బలన్నీ లూజ్ అయిపోతాయి. అక్కడ సినిమాల్లో చూసినంత అందంగా ఉండదు, అక్కడ మొత్తం రాపిడే. అది ఎలా ఉంటుంది చెప్పిన, మాకు పోలీసులో కొన్ని సామెతలు పచ్చికొంటాలండి ఉండే ఉంటారు. మా బ్రదర్స్ అప్పుడప్పుడు వస్తున్నారు, డైలాగులు ఏముంటాయంటే అన్నీ ఇలాగ అనేవారు, సినిమా హీరోయిన్ జీవితం రా పోలీస్ అంటే హీరోయిన్లా చూడడానికి బాగానే ఉంటాం, కానీ తెర వెనకాల చాలా కష్టాలు ఉంటాయి అన్నమాట. పోలీస్ అనే యూనిఫామ్ వేసుకుంటే కానీ వెనకాల చాలా కష్టాలు అన్న. నిజంగానే పోలీస్ అయిపోయానని రిజల్ట్ వచ్చినంత ఫీలింగ్ ట్రైనింగ్కి వెళ్ళాక అంత పొంగంతా దిగిపోద్దండి. 4:30కి లేపేస్తారు, పరిగెట్టించేస్తారు, అంతా అయిపోతుంది. ఈ 9 నెలలు నాకు అర్థమైపోయింది, ఏట్రా ఈ లైఫ్ ఏట్రా, మధ్యలోనే పరిగెట్టుకు వచ్చేద్దాం అనిపిస్తుంది. చాలామంది వెళ్ళిపోయారు, 2-3 పండ్లేం గోడలు దూకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఉదయం లేచిన వెంటనే 5 km, తర్వాత 3 km, తర్వాత ఈవెంట్స్, తర్వాత ఎపంట్రిల్, తర్వాత ఎక్సర్సైజ్, తర్వాత ఇంక ఎలా ఉంటామంటే ఎన్ని కేజీలు ఉన్నవాడన్నా సన్నగా అయిపోతాడు. అంత ఫిట్గా రుద్దేస్తారు, పారిపోతారు. నాకు అంత ఓపికగా నేను ట్రైనింగ్ ఎలా చేయగలిగానంటే 9 నెలల్లో ఇది మన రోజులు కాదు, ఇది డార్క్ ఇయర్ అని మనం ఫిక్స్ అయిపోతే సరిగ్గా రాజమండ్రి పోస్టింగ్ వెళ్ళిపోతాం. రాజమండ్రి పోస్టింగ్కి వెళ్ళిపోయిన వెంటనే నాకు డ్యూటీ వచ్చేస్తుంది. ఉదయం అంతా డ్యూటీ చేస్తాను, సాయంత్రం అంతా మీటింగ్కి వెళ్ళిపోదామని అనుకున్న ఫీలింగ్లో సంవత్సరం అంతా ట్రైనింగ్ అవగొట్టానండి. కానీ విషయం ఏంటి చెప్పిన, రాజమండ్రి నేను తీసుకెళ్ళి సీతానగరాన్ని వేసేసారు. చాలా ఫీల్ అయిపోయాను. ఇప్పుడు రాజమండ్రిలో షిఫ్ట్ డ్యూటీ తీసుకెళ్ళి సీతానగరంలో డ్యూటీ చేస్తారు. ఇప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. 5 సంవత్సరాలు ఒక డీవో అవ్వాలంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల వరకు ఇప్పుడు ఎటు కదలదు, లాండ్ ఆర్డర్లు ఎటు కదలడానికి ఉండదు, స్టేషన్ చుట్టే దగ్గరలోనే ఉండాలి ఇల్లు, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు నా పిక్చర్ అంతా డార్క్ అయిపోయింది. అంటే నేను దేవుని పని చేద్దాం అనుకుంటున్నాను, తీసుకెళ్ళి సీతానగరం అంటే ఇక్కడి నుంచి 25 కిలోమీటర్ లోపల. ఇప్పుడు అంటే రోడ్డు వేస్తున్నారు, ఆ రోడ్డు కానీ ఆ ర్యాంపులు కానీ అక్కడ అంతా వాతావరణం వేరుగా ఉంటుంది. అక్కడ ఉన్నారు ఆ సీతానగరం మండలం వాళ్ళు, ఇదంతా వాతావరణం వేరు. ఈ వాతావరణం వేరుగా ఉన్నప్పుడు నాకు అర్థమైంది, దేవుడు ఎట్లా నా ప్రణాళికని ఎలా చేస్తాడు. బహుశా నేను సువార్త చేయడం ఇష్టం లేదని నా క్వశ్చన్స్ అన్నమాట. 13 సంవత్సరాల క్రితం నా క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్కి నాకు ఆన్సర్ ఎప్పుడు దొరికింది చెప్పిన, నాకు మొన్న లాస్ట్ ఇయర్ దొరికింది. నాకు అప్పుడు తెలియదు. నాకు ఎలా చెప్పినా, ఆ సీతానగరం నేను వెళ్ళకపోతే నాకు అక్కడ సీనియర్ పోలీసులు పరిచయం అవ్వరు. నాకు సీనియర్ పోలీసులు పరిచయం అవ్వకపోతే, జూనియర్ పోలీసుకు ఉన్న నాకు సీనియర్స్తో పరిచయం లేకపోతే, ఆ సీనియర్ పోలీస్ ఎవరైతున్నాడో నన్ను బైబిల్ చదవడం చూడడం, నేను స్టేషన్లో కూర్చుని నైట్ డ్యూటీ సెంటరీ అప్పుడు బైబిల్ చదువుకుంటుంటే నువ్వు క్రిస్టియనా అని నన్ను అడగాలంటే ఇప్పుడు నేను సీతానగరం పోవాలి. నేను సీతానగరం పోవాలంటే ఒక ఆయన నాకు పరిచయం అవ్వాలి. ఈ నాకు పరిచయం అయిన తర్వాత కొన్ని రోజులకి నేను మళ్ళీ క్రైమ్కి అంటే 1 క్రైమ్కి అక్కడ ఉంటుందిగా కోటకమ్మం, ఈ క్రైమ్ స్టేషన్కి వచ్చాను. అక్కడ నేను రకరకాలుగా ఇంకా వంచేశారు, అలా చేశారు, ఇలా చేశారు, అంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద కేసుని ఎదుర్కోవాలంటే పేరుకి పోలీసులు ఉన్నాం, కానీ ఈ లా నాలెడ్జ్ నేను పెంచుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు దిగిపోదామో ఎప్పుడు మీటింగ్కి వెళ్ళిపోదాం గొడవే తప్ప మంది ఈ నాలెడ్జ్ నా బుర్రకెక్కలేదు. కానీ విషయం ఏంటి చెప్పినా, ఆయన పరిచయం అయినప్పుడు ఒక ఆయన నా కొరకు ఇక్కడ రాజమండ్రి బ్రిడ్జ్, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఉంది కదండి, సరిగ్గా దాని ముందు ఒక ఆయన ఆగి, నేను ఇక్కడ ఏదో ఉందా అహ్మదాబాదా ఔరంగాబాద్ అంటే హైదరాబాద్ కదా, ఇక్కడే పక్కన ఉంటుంది, మన కొవ్వూరు పక్కన. ఈ ఔరంగాబాద్ మీటింగ్కి వెళ్తుంటే సురేష్ నేను వెళ్తుంటే మా కొరకు ఒక ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అన్నప్పుడు, ఆయన ఎదురు చూస్తున్నాడు మనల్ని రిసీవ్ చేసుకోవడానికి. నన్ను ఎందుకు రిసీవ్ చేసుకోండి, నువ్వు మీటింగ్ ఎట్టించే కరీంనగర్ కాదు కదంటే, లేదు నీతో నేను మాట్లాడాలి, నువ్వు పర్సనల్గా ఒక కేసులో నలిగిపోతున్నావని
మాకు తెలిసింది, నీకు సలహా ఇద్దామని వచ్చిందా, నీకు ఎలా తెలిసిందని నేను అడిగాను. ఆయన నీకు ఎలా పరిచయం అంటే ఆయన ఎవరో కాదు, మా బావగారే అన్నాడు. నమ్మొచ్చా అన్నాను. నమ్మొచ్చా, ఎందుకంటే అప్పుడు ఎవరిని నమ్మలేను నేను. నమ్మొచ్చా అంటే నమ్మొచ్చా అన్నాడు. ఫైల్ అడుగుతున్నాడు, కేసు ఫైల్ ఇవ్వలేను. ఆ తర్వాత నాకు పరిచయం చేసాడు. ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దెబ్బతినేస్తావు, ఎందుకంటే నువ్వు స్పీకరు. నువ్వు ఇందులో బాగా విన్నాను, నేను ఈ మాట లైవ్లో చెప్పకూడదు. నువ్వు స్పీకర్ గనక క్రైస్తవం మీద కారాలు మిరియాలు నూరేసిన వాళ్ళు బోర్డు మెంబర్స్ కూడా ఉన్నారు, సీనియర్స్. నీకు తెలుసో తెలియక పట్టుకెళ్ళి కేసు వాళ్ళ చేతిలో పెట్టావో నీ లైఫ్ అయిపోయినట్టే. దయచేసి ఎవరికి ఇవ్వకో. నేను చెప్తున్నాను బ్రదర్, నేను చెప్పిన ఒక మేడం ఉంది, ఆ మేడం చేతిలో పెట్టంటే నేను నమ్మాలంటే ఒక మాట అన్నాడు, నేను చెబుతున్న మేడం క్రైస్తవురాలు, అది చాలు నమ్మే అన్నాడు. అంతేనంటావా అన్నాం. అంతే. వెళ్ళాం. ఆవిడ క్రిస్టియన్. ఆవిడ ఒక డైలాగ్ వేసిందా, ఏమని చెప్పినా, డింపుల్ మేడం వచ్చిందో లేదో, ఆవిడ ఏమందంటే, ఆయన సేవకుడు కదండి, బాధపడద్దని చెప్పండి అంతే. అంటే దాని అర్థం ఏంటి, సామాన్యులు మేమైనా టెన్షన్ అవ్వాలి కానీ సేవలో ఉన్నవాడు కనుక రేపు ఏమవుతుందని టెన్షన్ అవ్వదు, ఎందుకంటే దేవుడు నమ్ముకున్నాడు కనుక. కానీ ఇప్పుడు మనకు ఎలా ఉంటుందండి, అది తిట్టిందా పొగిడింది ఏం అర్థం లేదు. మొత్తం మీద వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం తీసుకుంది. ఆవిడ కేసు కన్నా ఈ మెసేజ్లు కూర్చి పరిచర్య కూర్చి ఏంటన్నది మాకన్నా బాగా ఎవరేస్తుంది. నాకు నమ్మకం వచ్చింది. మేడం ఏం చేయమంటారంటే, ప్రస్తుతానికి వాయిదాలు నడవనివ్వండి, ఒకరోజు ఆర్గ్యుమెంట్ టయానికంటే ఇది ఆర్గ్యుమెంట్ వచ్చే టయానికి మాత్రం మంచి లాయర్ ఉండాలి సార్, ఎందుకంటే చాలా ప్రాబ్లమేటిక్ కేసు ఇది, తేడా వచ్చిందో లైఫ్ ఎగిరిపోతుంది సార్. మరి ఏం చేయాలి సార్? కొన్ని రోజులు ఆవిడని పరీక్షించాం, నమ్మకమైన రాలని తెలిసింది, ఆవిడ చేతుల్లో పెట్టేసాం. వాదించింది. తర్వాత అంత కథ మీకు తెలుసు. ఆ వాదించిన తర్వాత వాళ్ళ సారు ఇద్దరు కలిసి ఎవరైతే మన మీద నిందలు మోపారో కోర్టు గమనించింది, ఈ నిందలు నిజాలు కాదు, ఇవి దొంగ అబద్ధాలని తెలిసి కేసు పట్టుకుని వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇది ఏమైనా చేశారో మీ మీద కేసు పెడతానని జడ్జి గారు చెప్పారు. దెబ్బకి అక్కడితో ఆగిపోయారు. చాలా చేశారు, తర్వాత వదిలేయండి. విచిత్రం ఏంటి చెప్పిన, నాకు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారు మొన్నే రిటైర్మెంట్ అయిపోయారు. నాకు విచిత్రం ఏంటి చెప్పిన, ఆయన ఎక్కడి నుంచో రావడం ఏంటి, ఎక్కడికి రావడం ఏంటి, నా జడ్జిమెంట్ తర్వాత ఆయన రిటైర్మెంట్ అయిపోవడం ఏంటి, ఇవన్నీ ఆలోచనతో నాకు చాలా వింతగా ఉంటాయండి. నాకు చూసినప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు 13 సంవత్సరాల క్రితం నేను ఎందుకు సీతానగరం వెళ్ళానా అని నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. ఆ రోజు సీతానగరం వెళ్ళకపోతే ఆ సీనియర్ పోలీస్ నా లైఫ్లో ఉండడం, ఆయన నా లైఫ్లో లేకపోతే ఈ లేడీ లాయర్ అయిన ఆవిడ నా లైఫ్లో ఉండదు. ఈవిడ గనక నా లైఫ్లో లేకపోతే సరిగ్గింత లీగాలిటీ చూసే జడ్జిని నేను చూడలేను. ఈ జడ్జి రిటైర్ అయ్యే టయానికి ఆయన చేతుల్లోకి నా కేసు వెళ్ళకపోతే, ఉమెన్ అంటే ఇంక నేను అనకూడదు ఈ మాటలు, ఈ ఫ్లేవర్ ఉన్న వారి చేతుల్లోకి నా కేసు వెళితే నిజమో అబద్ధమో చూడకుండా నేను ఏమైపోదును. లీగాలిటీ చూసేవాడంటే మానవ హక్కులు, ఎస్పీ, ఎమ్మెల్యే, లోకల్ లీడర్స్ వీళ్ళంతా ప్రలోభానికి గురి చేసిన మాటనని మొండు జడ్జి కనుక ఆ టయానికి ఆయన చేతుల్లో కేసు వెళ్ళాలంటే నా ప్రణాళిక దేవుడు ఎక్కడి నుండి వేసుకొచ్చాడు తెలుసా? 13 సంవత్సరాల క్రితం నుంచి చేసుకొచ్చాడు. నాకు ఆశ్చర్యం ఏంటి చెప్పిన, రేపేం జరుగుద్దో తెలియక నేను ఏడుస్తాను, వీడికి ఎందుకు ఇలా జరిగిందా అని నా పక్కన చెప్పండి. దేవుడు ఏడ్చి ఈ నెల కాదు ఎలా తిప్పుదామని నా రూట్ మార్చి నన్ను రక్షిస్తాడు.